టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వంశీ అరెస్ట్ సక్రమమే. వైసీపీ హయాంలో మా వాళ్ళు అరెస్టు చేస్తే సక్రమం, మా ప్రభుత్వంలో అరెస్టు చేస్తే అక్రమమా ప్రశ్నించిన హోంమంత్రి అనిత. ఐఫోన్ చోరీ కేసును ఛేదించిన నగర పోలీసులు. 2.5 కోట్ల రూపాయల విలువైన చోరీ సొత్తు స్వాధీనం. 6 నిందితులు అరెస్టు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. ముస్లిం మైనార్టీ వర్గాల అభివృద్ధి సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిత. విద్యార్థులు నైపుణ్యంతో ముందుకు వెళ్లాలి. భద్రతా వారోత్సవాలలో రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు సక్రమమేనంటూ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ 8 నెలల్లో ఎన్నిసార్లు బీజేపీని కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చారో తెలీదా అంటూ ప్రశ్నించారు. వంశీ అరెస్టులో కర్మ సిద్ధాంతం కనిపిస్తుందని మీడియాకు తెలిపారు. వైసీపీ హయాంలో మా వాళ్లను అరెస్టు చేస్తే సక్రమము, మా ప్రభుత్వంలో అరెస్టులు చేస్తే అక్రమమా అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మమ్మల్ని డీజీపీ ఆఫీస్ గేటు దగ్గర కూడా రానివ్వలేదని తెలిపారు. బడ్జెట్కు సంబంధించి కేటాయింపులపై ఆర్థిక శాఖకు నివేదిక ఇచ్చామని తెలిపారు. పోలీస్ శాఖలో వివిధ కేటాయింపులపై ఆర్థిక మంత్రితో చర్చించినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఏముంది, చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. ఏదైనా తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు, వెళ్తుంది. దానికి మనం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీసీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మ సిద్ధాంతం అన్నది నాకేదో గుర్తొచ్చింది. కొన్ని కర్మ సిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా. లాస్ట్ టైం మీకు వాళ్ళకి గుర్తు చేయాలి, మమ్మల్ని కనీసం డీసీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు. మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచెలు లాంటి వేసి ఇనుప కంచెలు వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపలికి కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి. ఈరోజు చాలామంది ఈ 7 నెలల కాలంలో డీసీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇదే ఎక్స్ మినిస్టర్ సంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ 7 నెలల్లో 2-3 సార్లు వెళ్ళి డీసీపీని కలిసిన సందర్భం కూడా ఉంది. నిన్న డీసీపీ గారు ఏదో బిజీగా ఉండుంటారు, అక్కడున్న వాళ్ళకి ఇచ్చి రావాలి. దానికి ఇంత రాద్ధాంతం చేసి మళ్ళీ పైగా డీసీపీ ఆఫీస్ను కూడా, అంటే వాళ్ళు బ్యాక్ ఒక్కొక్కసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అది ఎలా మర్చిపోకూడదు? మనం మర్చిపోయిన కర్మ అన్నది మర్చిపోదు కదా, అదే జరుగుతుంది. పుల్వామా దాడిలో అసువులు బాసిన జవాన్ల త్యాగాలను మరువలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కొనియాడారు. దేశానికి సేవ చేయడం ద్వారా తమ జీవితాలను అంకితం చేసిన అసాధారణ వ్యక్తులు జవాన్లు అని చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. పుల్వామా దాడిలో వీర మరణం పొందిన అమరవీరులకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి నేతృత్వంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం ప్రాణాలనే పణంగా పెడుతున్న జవాన్లకు ప్రజలు రుణపడి ఉంటారన్నారు. పుల్వామా దాడిలో అసువులు బాసిన జవాన్ల త్యాగాలను మరువలేమన్నారు. దేశంలో ఉగ్రవాదం అనేది లేకుండా చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. దేశానికి సేవ చేయడం ద్వారా తమ జీవితాలను అంకితం చేసిన అసాధారణ వ్యక్తులు జవాన్లు అని చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూర్చాలన్నారు. విధిలో భాగంగా వారు జీవితాలని, వారి ప్రాణాలని కోల్పోవడం జరిగింది. ఆనాడు జరిగినటువంటి ఉగ్రవాదుల యొక్క దాడి నేపథ్యంలో వారి ప్రాణాలని కోల్పోవడం జరిగింది. ఇందాక అల్లూరి శ్రీరామ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు, ఏ విధంగా భారతదేశ ప్రధాని వారి యొక్క బలిదానాన్ని గుర్తించడం మాత్రమే కాకుండా ప్రతిసారి కూడా 2014 సంవత్సరానికి ముందు కనుక దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి ఆకలింపు చేసుకున్నట్లయితే అంతకుముందు ప్రతిసారి పొరుగు దేశం నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని హతమార్చి
ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో వారి తలల్ని సైతం తెగనరికి వారి దేశానికి మొమెంటోస్గా తీసుకెళ్లేటువంటి పరిస్థితి మన దేశంలో ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఎవరైతే సైనికులు దేశ రక్షణ కోసం వారి జీవితాన్ని అర్పిస్తూ ఉంటారు, జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం కేవలం నినాదం కాదు, అది భారతీయ జనతా పార్టీ విశ్వాసం అనేటువంటి విషయాన్ని నిరూపిస్తూ సైనికులకి నిజమైన నివాళిగా ఆనాడు వారు ఉగ్రవాదులు పుల్వామా మీద దాడి చేసి 41 మంది మన సైనికుల్ని హతమారిస్తే వారు వెంటనే గుట్టు చప్పుడు లేకుండా పొరుగు దేశం మీద ముస్లిం మైనార్టీ అభివృద్ధి సంక్షేమానికై చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గత ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీ వర్గాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం పెద్దల పండుగ సందర్భంగా సింగినగర్ కబ్రిస్తాన్ వద్ద జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకు తాను శాసనసభ్యునిగా ఉన్న కాలంలో ఏలూరు రోడ్లోని కబ్రిస్తాన్కు ముస్లిం పెద్దలతో కమిటీ ఏర్పాటు చేసి వారి ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తూ కబ్రిస్తాన్ అభివృద్ధికై 1,30,00,000 ఇవ్వడం జరిగిందన్నారు. బందర్ రోడ్లోని కబ్రిస్తాన్కు 70 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. 2014-2019లో ముస్లిం ఇమాం మోజీదులకు జీతాలు ఏర్పాటు చేయడమైందని అన్నారు. కండ్రిక కబ్రిస్తాన్కు 19 లక్షల రూపాయలు ఇచ్చామని తెలిపారు. కండ్రిక శ్మశానం ఆధునీకరించడానికి జేసీబీలను ఏర్పాటు చేసి శుభ్రపరచడం జరిగిందన్నారు. మరి ఇంకా సాయం కావాలని కోరుతున్నారని, సాయం చేసేందుకు ఎల్లవేళలా తాను అందుబాటులో ఉంటానని తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తన కొండగా నిలిచారని, వాళ్ల ఆశీస్సులతో అత్యంత మెజారిటీతో గెలవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అన్వర్, గౌస్ బాషా, జాన్ వలీ, బషీర్, కాజా, బాజీ తదితరులు పాల్గొన్నారు. మైనార్టీల అభివృద్ధికి, మైనార్టీల సంక్షేమానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. గతంలో కూడా 2014-2019 ముస్లిం మైనార్టీలకి మొట్టమొదటిసారిగా ఇమాములకి, మౌజూదులకి జీతాన్ని పెట్టింది ఈ ప్రభుత్వంలో. మళ్ళా ఈరోజు 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మైనార్టీ సంక్షేమం కోసం అన్ని రకాలుగా కూడా ముందుకెళ్తా ఉన్నాం. త్వరలో మైనార్టీ సంక్షేమంలో మరి సబ్సిడీ రుణాలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుద్ది. నేను శాసనసభ్యుడిగా గతంలో ఉన్నప్పుడు ముస్లింలు ఈ నియోజకవర్గంలో మసీదులకి అత్యధికంగా ప్రాధాన్యతనిచ్చాం. మసీదులు అలాగే మదర్సాలకి స్థలాలను కేటాయించాం. మసీదుల రిపేర్లకి నిధులు ఇచ్చాం. ప్రతి రంజాన్కి మరి రంగులు వేసుకోవడానికి 25,000 రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ముస్లింలకి మసీద్ తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగింది కబ్రస్థాన్. ఈ కబ్రస్థాన్లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గతంలో 1,30,00,000 రూపాయలు ఏలూరు రోడ్డు కబ్రస్థాన్కి నిధులు ఇచ్చి మైనార్టీ ముస్లింల సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించేటట్టుగా వాళ్ళనే కమిటీ వేసి, ముస్లింలనే కమిటీ వేసి, ఆ కమిటీ వాళ్ళకి నచ్చినట్టుగా 1,30,00,000 రూపాయల వాళ్ళ మత ఆచారాల ప్రకారం ఆ కబ్రస్థాన్ని ఆధునీకరించాం. అలాగే బందర్లాకుల దగ్గర కబ్రస్థాన్కి 70 లక్షల రూపాయలు. ఇక్కడ ఈ కండ్రిక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కబ్రస్థాన్కి 19 లక్షల రూపాయలు ఇచ్చాం. అంటే ముస్లింలకి చేస్తుంది ఎప్పుడన్నా ఉంటే బొండా ఉమా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఎప్పుడైనా వాళ్ళకి అండగా ఉన్నాం. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం కాబడినటువంటి మైనార్టీ వర్గాలకి మళ్ళా ఈరోజు అండ దొరికింది. యువత సమస్యలతో పాటుగా ఉపాధ్యాయుల సమస్యలపై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పూర్తి స్థాయిలో అవగాహన ఉందని, అందువల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు.
పడమటలంక కొమ్మ సీతారామయ్య జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్, పడమటలంకలోని మున్సిపల్ హై స్కూల్లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి పార్టీలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాల్సిందిగా శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రచారం జరిగింది. పాఠశాలలోని ఉపాధ్యాయులను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల కాలంలో ప్రభుత్వం సర్దుకోవడమే సరిపోయిందని, అందువల్ల ఉపాధ్యాయుల సమస్యలపై అంతగా దృష్టి పెట్టలేకపోయామన్నారు. ఈ నిధులతో రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టవచ్చునని అన్నారు. యువకులు, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించగలిగే సత్తా ఉన్న అభ్యర్థి ఆలపాటి రాజా అని చెప్పారు. అందువల్ల ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వేసి రెండో ప్రాధాన్యత ఓటును మీకు నచ్చిన అభ్యర్థికి వేయవచ్చునని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితంగా ఆలపాటి రాజా ఉంటారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాల పాటు నారా చంద్రబాబు నాయుడు పక్కనే ఉండి ఆయన న్యాయ వ్యవహారాలు చూశారని చెప్పారు. యువత, ఉపాధ్యాయులకు ఇంతకాలం జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఇప్పుడు అవకాశం వచ్చిందని, అందువల్ల ఉపాధ్యాయులు, యువత, పట్టభద్రులు ఇలా అందరూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు వెలగపూడి శంకర్బాబు, చెన్నుపాటి గాంధీ, ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి క్రాంతిశ్రీ, యలమంచిలి దేవేంద్ర, చిలకలపూడి లక్ష్మీ నరసింహారావు, కోనేరు రాజేష్, కడియాల దుర్గాభవాని, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క గెలుపు కోసం కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఆయన గెలుపు కోసం ఈ రోజున పొట్టమట్లంకలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి అక్కడ టీచర్ని ఓటు అడగడానికి రావడం జరిగింది. టీచర్స్ అందరికీ మేము చెప్పింది ఏంటంటే, ఈ రోజున టీచర్స్కి అనేకమైన సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఫస్ట్ తారీఖున జీతం రాని సమస్యతో పాటు వాళ్ళు దాచుకున్న పిఎఫ్లు కూడా గల్లంతైపోయి రిటైర్ అయిన వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వక, లేదా వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు అప్పు లోన్ పెట్టుకుంటే ఆ డబ్బులు రాక వీళ్ళు 10 రూపాయల వడ్డీకి బయట తెచ్చుకునే పరిస్థితి రావటం వలన ఈ రోజున 2024లో జరిగే ఎన్నికల్లో వన్ సైడ్గా టీచర్స్ అందరూ కూడా తెలుగుదేశం కూటమిని సపోర్ట్ చేయటం వలన ఇవాళ ఘనమైన విజయం మేము సాధించాం. ఈ 8 నెలల్లో కూడా టీచర్స్ కోసం, టీచర్స్ యొక్క అవసరాల కోసం, వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు చెల్లింపు కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ 6 నెలలు 8 నెలలు కూడా కేవలం పరిపాలన గాడిలో పెట్టడానికి ప్రతి వారం మంగళవారం వెళ్ళి ఢిల్లీలో కూర్చొని 2000 అప్పులు తీసుకురాకుండా, అప్పులు తీసుకొస్తే అది మన మీద భారం కాబట్టి అప్పులు తీసుకురాకుండా పరిపాలన ఏ విధంగా చేయాలి సమర్థవంతంగా. అదేవిధంగా రేపు అమరావతిలో 30,000 కోట్లతో సుమారు 50,000 కోట్ల వరకు కూడా వర్కులు జరగబోతూ ఉన్నాయి. 50,000 కోట్లు అక్కడ జరిగితే ఇక్కడ టీచర్స్కి ఏం లాభం అని అనుకోవచ్చు. ఆ యొక్క నిర్మాణంలో వచ్చే మిగుళ్ళు కానీ, జిఎస్టీలు కానీ, లేకపోతే ఇతర రొటేషన్ కానీ వలన అనేక విధాలుగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఒక బిల్డింగ్, ఇప్పుడు మనం ప్రైవేట్గా నేను ఒక బిల్డింగ్, మీరు ఎవరైనా సరే ఒక బిల్డింగ్, ఒక అపార్ట్మెంట్ కడుతుంటే మీరు ₹1 కోటి దాకా కార్పొరేషన్ కడతారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు చెప్పారు. అరెస్టు చేసిన వల్లభనేని వంశీని రిమాండ్కు తరలించడం జరిగిందని, కస్టడీ తీసుకోవడం జరిగిందని చెప్పారు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు విలేకరులతో మాట్లాడుతూ, నేరం చేసిన తరువాత ఎవరూ తప్పించుకోలేని విధంగా టెక్నాలజీ ఉందని తెలిపారు. ఫోన్ కాల్స్, సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కేసులకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకై వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటామన్నారు. కేసుపై టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని, ఇవాళ లేదా రేపు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. విచారణలో ఏ కారు ఎక్కడ నుంచి వచ్చింది, ఎటు వెళ్ళింది అనేది టెక్నాలజీ నుంచి ఎవరూ తప్పించుకోలేరని కమిషనర్ రాజశేఖర్ బాబు చెప్పారు. రిమాండ్ అయ్యారు. తర్వాత పోలీస్ శాఖ కొంత, ఇందాక నేను చెప్పాను కదా మీకు, సో నేరం అనేది
జరిగిన తర్వాత టెక్నాలజీ అనేది చాలా గట్టిగా ఉపయోగిస్తాము. నేను అదే చెప్తాను, టెక్నాలజీ నుంచి ఎవరు తప్పించుకోలేరు. టోల్ గేట్స్ ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, ఫోన్ కాల్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా నేరం ఎలా జరిగింది ఏంటి అనేది ఇక టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. చేసి పకడ్బందీగా కేసుని బిల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకోవడానికి ఈరోజు కానీ రేపు కానీ పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. పోలీసులు తమ ప్రతిభను మరోసారి చాటారు. చూస్తానికి ఆయన మృదు స్వభావిగా కనిపిస్తారు, కానీ బెజవాడిని టచ్ చేస్తే మాత్రం ఇక ఏ స్థాయి వ్యక్తులనైనా ఎంతటి వారైనా గంటల వ్యవధిలోనే పట్టేస్తారు. దట్ ఈజ్ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. ఈ నెల 6న ఇన్గ్రామ్ గోడౌన్ లో చోరీ కాబడిన 2.5 కోట్ల రూపాయల విలువైన చోరీ సొత్తును నగర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. చూస్తానికి ఆయన మృదు స్వభావిగా కనిపిస్తారు. ఎన్టీఆర్ జిల్లాను అగంతకులు టచ్ చేయాలని ప్రయత్నం చేసినా లేదా వారి మధ్యలో అటువంటి యోచన వచ్చినా ఏదో చేద్దామని ప్రయత్నించిన వారు చేసిన పనులకు కొద్ది ఆలస్యంగా కావచ్చు, గంటలు లేదా కొన్ని రోజులు కావచ్చు, వారి పనితనం మాత్రం ఖాయం. చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం ఎంతటి వ్యక్తులైనా ఏ స్థాయి వారైనా నో ఆర్గ్యుమెంట్స్. గత కొన్నాళ్లుగా ఎన్టీఆర్ జిల్లాలో పరిశీలిస్తే క్రమశిక్షణ కలిగిన పోలీసులు శేఖర్ బాబు బృందంలో క్రైమ్ ఏడీసీపీ రాజారావు, టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ శ్రీనివాస్ ఇలా ఎందరో ఎన్నో కేసులను అవలీలగా నిందితులను పట్టుకుంటున్నారు. తాజాగా ఈ నెల 6న ఇన్గ్రామ్ గోడౌన్లో 373 ఐఫోన్స్, ఇతర యాక్సెసరీస్ చోరీకి గురికాబడ్డాయి. ఈ చోరీకి సంబంధించిన వివరాలు తెలిపేందుకు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, ఇన్గ్రామ్ గోడౌన్లో చోరీ కాబడిన 2.5 కోట్ల రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. చోరీ చేసిన నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఒక పెద్ద ఆఫెన్స్ జరిగింది మన దగ్గర. దాదాపు 273 ఐఫోన్స్, తర్వాత వాటి పరికరాలు అంతా కలిపి ఒక 373 ఐటమ్స్ మనకు ఇన్గ్రామ్ మైక్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వేర్ హౌస్ అని ఒకటి ఎన్కేపాడులో ఉంది. దాన్నే గద్దె దుర్గాప్రసాదరావు వేర్ హౌస్ అని కూడా అంటారు. ఆ వేర్ హౌస్లో పైన రేకులు ఉంటాయి. ఆ రేకులను కోసి లోపలికి ఒక గ్యాంగ్ లోపలికి ఎంటర్ అయ్యి ఈ సెల్ ఫోన్స్ దొంగతనం చేయడం జరిగింది. మనకు 6వ తారీఖున సాయంత్రం 4 గంటలకు మనకు దీని గురించి రిపోర్ట్ రావడం జరిగింది. 5 మిడ్నైట్ ఎప్పుడైతే వాళ్ళు చూసుకొని కొద్దిగా లేట్ అయ్యి 6వ తేదీ ఈవినింగ్ 4 గంటలకి వారు మనకి చెప్పడం జరిగింది, రిపోర్ట్ చేయడం జరిగింది. సో దాని మేరకు చాలా టీమ్స్ ఏర్పాటు చేసి, ఇది ఒక క్లాసిక్ కేసు ఇది. ఎందుకంటే పోలీస్ శాఖలో సమన్వయం ఉంటే ఎలాగా రిజల్ట్స్ వస్తాయి, అదేవిధంగా టెక్నాలజీ ఉపయోగిస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఈ కేసులో చాలా విస్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 6వ తారీఖున 4 గంటలకి మనకు అఫెన్స్ అయితే 7వ తారీఖున దాదాపు 12-1 గంట మధ్యలో ముద్దాయిల్ని ససారం అనే ప్లేస్లో మనము ముద్దాయిల్ని బీహార్ పోలీస్ 36వ రహదారి భద్రతా వారోత్సవాల నెల రోజుల పాటు నిర్వహించామని, వాహనదారుల నుంచి మంచి స్పందన లభించిందని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్ తెలిపారు. నేడు విద్యార్థుల చేతుల్లోనే దేశం పురోగతి ఉందని, విద్యార్థులు నైపుణ్యంతో ముందుకు వెళ్లాలని, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలతో మరణించరాదన్నారు. వాహనదారులు, విద్యార్థులు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు. రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు సందర్భంగా నగరంలోని బందర్ రోడ్లపై హెల్మెట్ ధరించిన వాహనదారులకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్తో పాటు ఆర్టీ అధికారులు, విద్యార్థులు కలిసి హెల్మెట్ ధరించిన వాహనదారులకు చాక్లెట్స్, గులాబీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మోహన్ మాట్లాడుతూ, విద్యార్థులు సెల్ ఫోన్ వాడుతూ డ్రైవ్ చేయడం చట్ట ప్రకారం నేరమని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల ఏకాగ్రత కోల్పోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడాల్సిన అవసరం వచ్చినట్లయితే వాహనాన్ని పక్కకు ఆపి మాట్లాడాలే తప్ప డ్రైవింగ్ చేస్తూ మాట్లాడరాదన్నారు. వాహనదారులు చేసే తప్పిదాల వల్ల
ఇతరులు ప్రమాదం బారిన పడే అవకాశం ఉందన్నారు. విద్యార్థులే ఎక్కువ స్పీడ్తో వెళ్లడం, 2 కంటే ఎక్కువ మంది బైకుల మీద ఎక్కి వెళ్లడం గమనిస్తుంటున్నామన్నారు. అతివేగం ప్రమాదకరమని గుర్తుంచుకోవాలని, మితిమీరిన వేగంతో వెళ్లొద్దని ఆమె కోరారు. జిల్లాలో ఎక్కువ శాతం హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. మన 36వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్ని గత 30 రోజులుగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు 30వ రోజు. మరి ఈరోజు మనం వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని, అంటే ఎప్పుడు రవాణా శాఖ ఎప్పుడు కూడా ఫైన్స్ వేస్తుంటారు, కేసులు రాస్తుంటారనే ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఒక ప్రోత్సాహకంగా వాళ్ళని ఆపి వాళ్ళకు ఒక చాక్లెట్ ఇచ్చి వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపి, అలాగే పెట్టుకొని వాళ్ళందరికీ కూడా ఒక రోజు ఇచ్చి మీ యొక్క కుటుంబం కొరకు, మీ యొక్క తల్లిదండ్రుల కొరకు, మీ యొక్క భార్యాభర్తల కొరకు, మీ యొక్క పిల్లల కొరకు, వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండడానికి మీరు హెల్మెట్ ధరించండి, లేకుంటే రోడ్డు ప్రమాదాల నివారణకు మీరు చేయవలసినటువంటి మినిమం బాధ్యతలన్నీ చేయవలసిందిగా ఈరోజు స్కూల్ పిల్లలందరితో కూడా, అట్లాగే మా రవాణా శాఖ ఉద్యోగులతో అన్ని సెంటర్స్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అంటే హెల్మెట్ పెట్టుకో, చాక్లెట్ తీసుకోండి, ఇదేదో చిన్న నినాదం కాదు, ప్రజల యొక్క భద్రత గురించి మనం చేస్తున్నటువంటి కార్యక్రమం. గత సంవత్సరం మన విజయవాడలో నగరంలో దాదాపు 230 మంది చనిపోయారు. ఓన్లీ రోడ్డు ప్రమాదాలలో 2 వీలర్ ద్వారా చనిపోయిన వాళ్ళ సంఖ్య. కాబట్టి హెల్మెట్ ధారణ మనందరికీ ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం గుర్తించాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి రేపటితో మనం చివరి రోజు అయిపోతుంది. మరి ఏదో 1 నెల చేసుకొని మనం దీన్ని మర్చిపోవడం కాదు, మిగిలిన 11 నెలలు కూడా మళ్ళీ సంవత్సరం 2026 సంవత్సరం జనవరి వరకు మనం బ్రతికి ఉండాలి అంటే మన యొక్క రోడ్డు భద్రతా నియమాలను పాటించాలనే సదుద్దేశంతో మరి విజయవాడ నగర ప్రజలందరూ మరి సహకరించి అందరూ కూడా హెల్మెట్ ధారణ చేయాలి. అట్లాగే కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. రేపటి నుంచి, ఎల్లుండి నుంచి మనం విపరీతంగా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ పెడుతున్నాము. బట్ హెల్మెట్ లేని వారికి రేపే చివరి అవకాశం. సమాజాభివృద్ధిలో జర్నలిస్టులే కీలకమని పిసిసి వైస్ ప్రెసిడెంట్ కొలనుకొండ శివాజీ చెప్పారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏపీయూడబ్ల్యూజే అర్బన్ డైరీ 2025 ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా జర్నలిస్టులతో అనుబంధం ఉందని తెలిపారు. జర్నలిస్టుల సహకారంతోనే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. నగరాభివృద్ధికి జర్నలిస్టుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. బుడమేరు వరదల సమయంలో జర్నలిస్టుల కృషి అనన్య సామాన్యమని కొనియాడారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించడంలో మీడియా కృషి ఎనలేనిదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ వైఎస్ఆర్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు ప్రతినిధిగా డైరీ ఆవిష్కరణకు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. యూనియన్ అర్బన్ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఐజేయు కౌన్సిల్ మెంబర్ షేక్ బాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కంచెల జయరాజ్, యూనియన్ అర్బన్ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. డైరీ ముద్రణకు పూర్తి సహాయ సహకారాలు అందించిన రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు యూనియన్ నేతలు ధన్యవాదాలు తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ తరపున నా చేత డైరీ ఆవిష్కరించిన పెద్దలు, యూనియన్ నాయకులు రవి గారు, జయరాజు గారు, వాళ్ళ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. భవిష్యత్తులో మీ అసోసియేషన్కి రాష్ట్ర ప్రభుత్వంతో కానీ, జిల్లాధికారి యంత్రాంగంతో కానీ ఏదైనా అక్రిడేషను, ఇళ్లకు సంబంధించి సంక్షేమం విషయంలో మీతో పాటు నేను కూడా కలిసి ఉంటానని చెప్పి మా పార్టీ తరఫున మీకు అండగా దండగా ఉంటామని ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో మా పార్టీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి గారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాజశేఖర్ రెడ్డి గారి లెగసీని కాపాడేదానికోసం చేసే ఉద్యమాలలో మీ వంతు సహాయ సహకారాలు మేము అందిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారు మతతత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. సెక్యులరిజం కోసం, అలాగే ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం చేసే ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీకి మీరంతా అండగా దండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు 2025 సంవత్సరానికి సంబంధించిన డైరీని పిసిసి ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ గారు ఆవిష్కరించారు. వాస్తవానికి ఈ డైరీకి చాలా ప్రాధాన్యత ఉంది. అనేక రకాలైన సమాచారం దీంట్లో ఉంటుంది.
జర్నలిస్టులకు కావాల్సిన అన్ని రకాల సమాచారాలు, వారి హక్కులు, బాధ్యతలు, వాటికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఈ డైరీలో పొందుపరచబడి ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారు పూర్తి స్థాయిలో ఈ డైరీ ముద్రించడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కొల్లకొండ శివాజీ గారి ద్వారా కేవీపీ గారు ఈ సహాయాన్ని అందజేయటం వల్ల ఈరోజు ఈ డైరీ ముద్రణ జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏపీడబ్ల్యూజీ తరఫున, విజయవాడ ప్రెస్ క్లబ్ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఈ జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి అన్ని విషయాల్లోనూ అటు కేవీపీ గారు కానీ, ఇటు కొల్లకొండ శివాజీ గారు కానీ ఇప్పటివరకు చాలా సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా వారి సహాయ సహకారాలు ఇదే విధంగా అన్ని అటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్లో ఉన్న, యూట్యూబ్లో ఉన్న అన్ని రకాల జర్నలిస్టులు అందరికి కూడా కొల్లకొండ శివాజీ గారు, కేవీపీ రామచంద్రరావు గారు తప్పకుండా అందజేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ నిన్న ప్రకటించిన జేఈఈ సెషన్ 1 ఫలితాలలో ఆకాష్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ JRVSN మూర్తి తెలిపారు. మధుసూదన్ రెడ్డి, సన్నెపల్లి వంశీకృష్ణారెడ్డి 99.89 మార్కులు సాధించారని, కొత్తపల్లి నిఖిల్ సాయి 99.59 సాధించారని, ఇలా 25% మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించి క్వాలిఫై అయ్యారని వెల్లడించారు. ఇందుకు అధ్యాపకుల కృషితో పాటు విద్యార్థుల శ్రమ, పట్టుదల కారణమని ఆయన పేర్కొన్నారు. నిన్న ప్రకటించిన జేఈఈ సెషన్ 1 ఫలితాలలో ఆకాష్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ మేరకు విజయవాడ బెన్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ JRVSN మూర్తి, విజయవాడ గుంటూరు డైరెక్టర్ CHVS నరేష్, అకాడమిక్ సెంటర్ హెడ్ K మహేంద్ర వివరాలు వెల్లడించారు. ఆకాష్ ఇన్స్టిట్యూట్ విజయవాడలో ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు జేఈఈలో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. నిన్న విడుదలైన ఫలితాలలో తమ విద్యార్థి మధుసూదన్ రెడ్డి, సన్నేపల్లి వంశీకృష్ణారెడ్డి 99.89 మార్కులు సాధించారని, కొత్తపల్లి నిఖిల్ సాయి 99.59 సాధించారని చెప్పారు. ఉజ్వల్ 99.56, నితీష్ యామినేని 99.54, నితీష్ రామ్ సుంకర 99.33, సుహాస్ బేతపూడి 99.12, నదీష్ అగర్వాల్ 98.88% స్కోర్ సాధించారని చెప్పారు. అంతేకాక విజయవాడ బ్రాంచ్ నుండి 25% విద్యార్థులు క్వాలిఫై అయ్యారని వెల్లడించారు. ఇందుకు అధ్యాపకుల కృషితో పాటు విద్యార్థుల శ్రమ, పట్టుదల కారణమని, తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి మెమంటోలు ఇచ్చి సత్కారం చేశారు. ఆకాష్ మేనేజ్మెంట్ తరపు నుంచి అందరికీ స్వాగతం, సుస్వాగతం. విజయవాడ బ్రాంచ్ స్టార్ట్ చేసి ఇది మాకు 9th ఇయర్. అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా మనం రిజల్ట్లో పర్ఫామ్ చేస్తూనే ఉన్నాం. మేజర్గా ఒకరో ఇద్దరు స్టూడెంట్స్ కాకుండా ప్రతి స్టూడెంట్స్కి రిజల్ట్ రావాలని ఇంటెన్షన్తో మన యొక్క సంస్థ ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేసుకొస్తుంది. లాస్ట్ ఇయర్ మంచి రిజల్ట్ ఇచ్చున్నాం నీట్ జేఈలో. అదే పరంపరను కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా మనం అద్భుతమైనటువంటి జేఈ మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చామని చెప్పడానికి చాలా గర్విస్తున్నాం. ఈ సందర్భంగా స్టూడెంట్స్కి, తల్లిదండ్రులకి, అలాగే టీచర్స్కి మా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. మొన్న విడుదలైనటువంటి జేఈ రిజల్ట్స్లో జేఈ మెయిన్స్ ఫేజ్ 1 2 ఫేజ్లు ఉంటాయి. జేఈ మనకి ఒకటి జనవరిలో, ఇంకోటి ఏప్రిల్లో ఉంటుంది. జేఈ మెయిన్స్ ఫేజ్ 1లో మనకి జాతీయ స్థాయిలో 100 out of 100 పర్సెంటైల్తో పాటు 99.99, 99.98, 99.97, 99.96 అండ్ సో ఆన్. సుమారు 650 స్టూడెంట్స్ 99% అబోవ్ మన సంస్థ నుంచి తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు విజయవాడ క్యాంపస్లో మనం చూసినట్లయితే జేఈ మెయిన్స్ రిజల్ట్ ఫేజ్ 1 అద్భుతమైన రిజల్ట్స్ అండి. 99%కి 5 మెంబర్స్ వచ్చి సెలెక్ట్ కావటం అనేది ఫేజ్ 1లోనే ఇది చాలా పెద్ద రికార్డ్ సృష్టించడం అనుకోవచ్చు మేము. అదొక్కటే కాకుండా 25% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఎగ్జామ్కి రాశారో
ఫస్ట్ అటెంప్ట్లోనే అడ్వాన్స్ క్వాలిఫై ఉన్నారు. దాంతో ఇంత ఘన విజయాన్ని సాధించడానికి కారణం ఎస్పెషల్లీ నేను చెప్పదలుచుకుంది మా ఫ్యాకల్టీ టీమేనండి. విజయవాడ ఫ్యాకల్టీ టీం అద్భుతంగా 2 years కష్టపడితే, అదేవిధంగా మా స్టూడెంట్స్ కూడా సహకరించిన దానికి కష్టపడి చదివారు. ఈరోజు పుల్వామా ముష్కరుల దాడిలో అమరులైన వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ విశ్వ హిందూ పరిషత్ యువజన విభాగం బజరంగ్ దళ్ విజయవాడ మహానగర్ ఆధ్వర్యంలో అమరులైన వీర జవాన్లకు నివాళులు అర్పించే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర సత్యనారాయణపురం విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం నుండి ప్రారంభమై శివాజీ కేఫ్ సెంటర్, బిఆర్టీఎస్ రోడ్, ఆది శంకరాచార్య సర్కిల్ మీదుగా శారదా కాలేజ్ సెంటర్ కు చేరుకుంది. వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం విశ్వ హిందూ పరిషత్ మహానగర్ నగర కార్యదర్శి క్రోవి రామకృష్ణ మాట్లాడుతూ, భారతదేశ ప్రజలు సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉండటానికి కారకులైన దేశ సరిహద్దుల్లో కావలి కాస్తున్న జవాన్లే ప్రధాన కారణమన్నారు. అటువంటి జవాన్లపై 2019 ఫిబ్రవరి 14న ముష్కరుల దాడి కారణంగా 40 మందికి పైగా జవాన్లు వీర మరణం చెందారని తెలిపారు. దేశాన్ని కంటి పాపవలే కాపాడుతున్న భారత సైనికులపై పుల్వామా ప్రాంతంలో ముష్కరులు దాడి జరపడం పట్ల విచారం వ్యక్తం చేశారు. భారతీయ ప్రజలందరినీ రక్షించడం కొరకు జవాన్లు అహర్నిశలు దేశ సరిహద్దుల వద్ద శ్రమిస్తున్నారని తెలిపారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను విడిచి విశ్వ సంస్కృతి, పాశ్చాత్య దేశాల సంస్కృతులను నేటి యువత అవలంబిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మం పట్ల, దేశం పట్ల బాధ్యత కలిగి నడవాలని సూచించారు. భారతీయ సైనికుల త్యాగాలను పరిగణలోకి తీసుకుంటూ భారతీయ యువత వారి బాటలో పయనించాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతుందని ఆయన తెలిపారు. నా పేరు క్రోవి రామకృష్ణ. విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర కార్యదర్శి బాధ్యతలో ఉన్నాను. ఈరోజు ఫిబ్రవరి 14వ తారీఖున 2019లో భారతదేశాన్ని మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి మనం సుఖశాంతులతో ఉండడానికి కోసం అహర్నిశలు క్రమిస్తున్నటువంటి భారత సైనికుల పట్ల అమానుష దాడి పుల్వామా ప్రాంతంలో జరిగింది. ఆ దాడిలో 40 మంది పైగా భారత సైనికులు బలిదానం చెందారు. అటువంటి పరిస్థితుల్లో ముష్కరుల యొక్క దాడిలో మన మీద పాశ్చాత్య దేశాల సంస్కృతి పట్ల మన పట్ల విఘాతం కలిగించినటువంటి సమయంలో ఆ వీర సైనికుల యొక్క మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ అశ్రునయనాలతో వారికి నివాళులు అర్పిస్తూ విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ దీని కార్యక్రమాలు కోరుకుంది. అలాగే భారతదేశంలో సాంస్కృతిక సాంప్రదాయ పరిస్థితుల్లో భిన్నంగా భారతీయ యువత విశ్వ సంస్కృతి పట్ల, అలాగే విదేశీ పాశ్చాత్య సంస్కృతి పట్ల వారు నిలబడుతున్నారు. వారు యువతని దేశం పట్ల, ధర్మం పట్ల, భారతదేశ భూమి, అలాగే శ్రామికులు, సైనికులు వాళ్ళ యొక్క త్యాగాలని మన పూర్వజనుల యొక్క వాళ్ళ యొక్క ఆత్మశాంతి చేకూరడం కోసం వారి యొక్క త్యాగాన్ని యువత ఆ బాటలో నడవాలని విశ్వ హిందూ పరిషత్ మహానగర్ కోరుకుంటుంది. వచన కవిత్వంపై నేటి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు, సమావేశాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సంచాలకులు ప్రాచీన తెలుగు విశిష్టత అధ్యయన కేంద్రం ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ తెలిపారు. ఎలాంటి నిబంధనలు లేకుండా ఎవరైనా సరే రాయగలిగినటువంటిది రచన కవిత్వం అని చెప్పారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంయుక్త నిర్వహణలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా కాకరపత్తి భవనారాయణ కళాశాలలో వచన కవిత్వ రచన కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సంచాలకులు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచన కవిత్వంపై నేటి విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా కేబిఎన్ కళాశాల సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. వచన కవిత్వం 1930లలో ప్రారంభమైందని తెలిపారు. వచన కవిత్వం అనేటువంటిది ఒక ప్రజాస్వామ్య కవిత్వం అని చెప్పారు. ఎలాంటి నిబంధనలు లేకుండా ఎవరైనా సరే రాయగలిగినటువంటి వచన కవిత్వం అని చెప్పారు. ఈ కాలంలో వచన కవిత్వం రాసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారని, కవిత్వం ప్రజల్లోకి, సామాన్య ప్రజల్లోకి, విద్యార్థుల్లోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం
వచన కవిత్వమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ కేబిఎన్ కళాశాలలో వచన కవిత్వం కార్యశాల జరుగుతున్నది. ఇటువంటి కార్యశాలలు జరగాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అందుకు ముందుగా నేను ఈ కళాశాల యాజమాన్యాన్ని అభినందిస్తూ ఉన్నాను. మనకి వచన కవిత్వం అనేటటువంటిది 1930లలో ప్రారంభమైంది. వచన కవిత్వం అనేటటువంటిది ఒక ప్రజాస్వామ్య కవిత్వం. ఎందుకంటే పద్యం రాయడం అనే దానికి చాలా నిబంధనలు ఉంటాయి, కానీ వచన కవిత్వానికి అలాంటి నిబంధనలు లేవు. ఎలాంటి నిబంధనలు లేకుండా ఎవరైనా సరే రాయగలిగినటువంటిది వచన కవిత్వం. అందుకే ఈ కాలంలో వచన కవిత్వం రాసేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు. కవిత్వం ప్రజల్లోకి, సామాన్య ప్రజల్లోకి, సామాన్య విద్యార్థుల్లోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం వచన కవిత్వమే. అందుకే శిష్ల ఉమామహేశ్వరరావు గారు, శ్రీశ్రీ గారు, శ్రీరంగం నారాయణ బాబు గారు ఇలా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అందరూ వచన కవిత్వం రాయడం మొదలుపెట్టారు. వచన కవిత్వం అనేటటువంటిది మనం ఏ విషయాన్నైనా, సమాజంలో జరిగేటటువంటి ఎలాంటి క్లిష్టమైనటువంటి విషయాన్నైనా సరే మనం వచన కవిత్వంలో ఇమర్చగలం. అందుకే వచన కవిత్వానికి ఇంత ప్రాధాన్యం వచ్చింది. ఇతర సాహిత్య ప్రక్రియల కన్నా వచన కవిత్వం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నది. అందరి హృదయాలలోకి వేగంగా చొచ్చుకు వెళ్ళగలిగేటువంటి లక్షణం కూడా వచన కవిత్వానికే ఉన్నది. అందువల్ల ఇప్పటి తరాన్ని, ప్రత్యేకించి డిగ్రీ కళాశాల విద్యార్థుల్ని వచన కవిత్వ రచన వైపు వాళ్ళని ఆసక్తి కలిగించేలా చేయటం కోసం మా కాకరపర్తి భావనారాయణ కళాశాలలో 2 రోజుల పాటు వచన కవిత్వ రచన మీద కార్యశాల అంటే వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రోజుల్లోనూ మాడభూషి సంపత్ కుమార్ గారు, మేడిపల్లి రవికుమార్ గారు, ఎల్లాప్రాడ మల్లికార్జునరావు గారు, బండ్ల మాధవరావు గారు, శుంకర గోపాల్ గారు, ఈ ప్రముఖులంతా కూడా వచన కవిత్వం ఎలా రాయాలి, దానిలో ఉన్నటువంటి ప్రక్రియలు ఏమిటి, ఎలా అంశాన్ని ఎంచుకోవాలి, ఇటువంటి విశేషాలు అన్నిటి మీద కూడా విద్యార్థులకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక అంశాన్ని వాళ్ళకి రేపటి రోజున కేటాయించి వాళ్ళ చేత ప్రత్యక్షంగా కవిత్వం రాయించడం కూడా ఈ కార్యశాలలో జరుగుతుంది. ఇక్కడ విశేషం అది, అంటే ఏదో ఉపన్యాసాల తరహాగా కాకుండా విద్యార్థుల చేత సాధన చేయించి కవిత్వం రాయించడం ఈ కార్యశాల ప్రత్యేకత. ఈ తరహా కార్యక్రమాలు చేయటం వల్ల కవిత్వ రచన వైపు, సాహిత్య అధ్యయనం వైపు విద్యార్థులు మొగ్గు చూపుతారు. తద్వారా భాషా పరిరక్షణ కోసం మా కళాశాల తన వంతు బాధ్యతగా యువతరాన్ని భాషా పరిరక్షణ పట్ల, భాషా అధ్యయనం పట్ల వాళ్ళని ఆసక్తి కలిగించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వంశీ అరెస్టు సక్రమమే. వైసీపీ హయాంలో మా వాళ్ళు అరెస్టు చేస్తే సక్రమం, మా ప్రభుత్వంలో అరెస్టు చేస్తే అక్రమమా ప్రశ్నించిన హోంమంత్రి అనిత. ఐఫోన్ చోరీ కేసును ఛేదించిన నగర పోలీసులు. 2.5 కోట్ల రూపాయల విలువైన చోరీ సొత్తు స్వాధీనం, 6 నిందితులు అరెస్టు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. ముస్లిం మైనార్టీ వర్గాల అభివృద్ధి సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిత, విద్యార్థులు నైపుణ్యంతో ముందుకు వెళ్ళాలి. భద్రతా వారోత్సవాలలో రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.